శరణ్య ఏంటి బయట నిలబడి ఇలా తల మీద నీళ్లు పోసుకుంటున్నావు? ఏమైంది? ఏమైంది శరణ్య? అక్క శరణ్య ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? చెప్పవే. నేను చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. అసలు ఏమైంది? జరగకూడంది జరిగిపోయిందక్క. నా జీవితం సర్వనాశనమైపోయింది. ఏంటి నువ్వు చెప్పేది? నిజమక్క. ఏంటి ఇది? ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అమ్మ నాన్న ప్రాణాలతో ఉంటారా? గెస్ట్ హౌస్ ఏంటి? జరగడం ఏంటి? నువ్వేం మాట్లాడుతున్నావో నాకు నాకు తెలియదు. అడ్డెడ్డెడ్డెడ్డే, ఇదిగో ఏం జరిగిందో నీకు తెలియకపోయినా అక్కడ ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసు. నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి. ఏదో అందంగా ఉన్నావని వాడెవడో ముచ్చటపడి మానభంగం చేశాడే అనుకో, చంపేస్తావా? జరిగిందంతా చెప్తాను అంటే నువ్వు అక్కడే ఉన్నావా? అంటే ఇదంతా నువ్వే చేయించావా? అబ్బబ్బబ్బా, ఎంత తెలివైన దానివే! ఎలా కనిపెట్టావు? ఎందుకు నా జీవితాన్ని నాశనం చేశావు? నేను నీకేం అన్యాయం చేశాను? అదంతా చెప్పాలంటే చాలా లెంత్ అయిపోతుంది. కానీ ఇప్పుడు నా దగ్గర వీడియోలున్నాయని చెప్తున్నాను కదా. సర్లే కాని ఫస్ట్ మీ అమ్మకు పంపించమంటావా, మీ నాన్నకు పంపించమంటావా, లేక మీ అత్తయ్యకి పంపించమంటావా? ప్లీజ్, మీకు దండం పెడతాను, దయచేసి ఆ వీడియోలన్నీ డిలీట్ చేయి. నాకు కావాల్సింది నువ్వు చెయ్యాలి. అప్పుడే ఆ వీడియోలన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. ఏం చేయాలి? 24 గంటల్లో నీ అంతట నువ్వెళ్ళి ఆ ఆనందకి నేను ఈ పెళ్లి చేసుకోవట్లేదు అని చెప్పాలి. ఈ పెళ్లి క్యాన్సిల్ అయితే ఈ వీడియోలు డిలీట్ అయిపోతాయి. లేదంటే మీ అమ్మకొస్తాయి, మీ నాన్నకి వస్తాయి, దాని తర్వాత మీడియాలో వస్తాయి. నీ వీడియోలు నా చేతిలో ఉన్నాయి. డెసిషన్ నీ చేతిలో ఉంది. అమ్మ శరణ్య, తొలి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టాలి. రేపు పూజ చేయించాలి. దానికి బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టమ్మా. నాకు అర్హత లేదు.
ఏంటమ్మా? ఆ, ఆ, అది ఏమైంది? అర్హత లేకపోవడం ఏంటి? ఆ, అంటే అది చిన్నది కదా, తొలి శుభలేక పెద్దవాళ్ళు ఎవరైనా పెడితే బాగుంటుందేమోనని అనుకుంటుందేమో. ఏమే, అంతేనా? ఆ, అక్క, ఈ శుభలేఖ నువ్వే తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టు.